స్వస్థత 3 రకాలు. 1 ప్రాణానికి, 2 ఆత్మకి, 3 శరీరానికి స్వస్థత రావాలి. ఈ స్వస్థతను దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, అనుభవించాలి. ఆత్మకి స్వస్థత. ఆత్మకి స్వస్థత అనగా దాని అర్థం ఏంటంటే ఆత్మను పాపములో పడకుండా కాపాడుకోవటమే ఆత్మకి స్వస్థత అని అర్థం. ఆత్మకి పాపం అంటకుండా చూసుకోవటమే. 2 ప్రాణానికి స్వస్థత అనగా ప్రాణం ఏం కోరుకునేది? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. దేవునికి ఇష్టం లేని వాటిని తినమని, దేవునికి ఇష్టం లేని వాటిని త్రాగమని, దేవునికి ఇష్టం లేని సంతోషం అనుభవించమని, దేవునికి ఇష్టం లేని సుఖాన్ని అనుభవించమని ప్రాణం కోరుకునేది. వీటిని విడిచిపెట్టడమే ప్రాణానికి స్వస్థత, ప్రాణాన్ని బాగు చేసుకునుట. శరీరానికి స్వస్థత. శరీరానికి స్వస్థత అనగా శరీరము ద్వారా చేసే ఈ క్రియలు, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఈ శరీరము ద్వారా కట్టుకునే బట్టలైనా, తినే తిండైనా, మాట్లాడే మాటలైనా, వాసన చూసేదైనా ఈ శరీరానికి దేవునికి ఇష్టం లేనటువంటి పాపం అంటకుండా కాపాడుకోవాలి. అదే స్వస్థత.